హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చూడబోయే రెసిపీ బాంబే రవ్వతో ఉప్మా అండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో మనం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. పానలు పెట్టి బాణలు బాగా హీట్ అవ్వాలి. నేను ఒక హాఫ్ కిలో రవ్వ తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు మనం బాణల్లో వేసుకున్నాము. దీన్ని దోరగా వేయించుకోవాలి. దీంట్లో ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఇలాగే వేయించుకుంటూ ఉండాలి, అడుగు అంటుకోకుండా. రవ్వ ఎందుకు వేయించుకుంటున్నామంటే మనము ఆయిల్ వేసి ఉప్మా పొడి పొడిగా తినేదానికి చాలా బాగుంటుందండి, ముద్దగా లేకుండా. అందువల్లే మనము రవ్వ వేయించుకొని ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాము. ఉప్మాకి ఇది ఒక టిప్స్ అండి. అలాగే వేసుకుంటే రవ్వ కూడా సరిగా ఉడకదు, ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇలా వేయించుకున్న రవ్వని మనము ఇంకో ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలో చూద్దాం. అదే రవ్వ వేయించిన బాండల్లోనే మనము ఒక 4 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు బాగా చిటపటలాడే వరకు ఉండించాలి. దీంట్లో ఒక స్పూను మినపప్పు, ఒక స్పూను పచ్చెనగపప్పు, 3 ఎండుమిరపకాయలు, 2 పట్ట, 4 లవంగాలు ఇవన్నీ దీంట్లో వేసుకున్నామండి. ఇది ద్వారగా వేయించుకోవాలి. ఆనియన్స్ ఒక 3 కట్ చేసిన ఆనియన్స్, ఒక కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలి. ఇలాగా ఆనియన్స్ దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు మనము ఒక 2 గ్లాసు వాటర్ వేసుకుందాం. హాఫ్ కిలో రవ్వకి మనకి ఎంత కావాలో చూసి వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మనకి రుచికి కావలసినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఒక అర టీ స్పూన్ దాకా వేసానండి. ఇప్పుడు వాటర్ బాగా ఆ ఆనియన్స్ వాటర్ మొత్తం ఆ మసాలా ఐటమ్స్ అన్నీ కూడా ఇప్పుడు బాగా తెల్లాలి. ఆ తర్వాత మనము వేయించి పెట్టుకున్న రవ్వని వేస్తాం. ఒక 5 మినిట్స్ దాకా మనం వెయిట్ చేద్దాం. ఈ మాదిరిగా నీళ్ళు బాగా తెల్లాలండి. నీళ్ళు బాగా తెల్లిన తర్వాత మనం రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు రవ్వ వేసుకున్న తర్వాత 4 పక్కల కలుపుకోవాలి. వేసుకుందాం. దాంతోపాటు ఒక 1/4 గ్లాసు వాటర్ కూడా వేసుకుందామండి.
దాన్ని కూడా మళ్ళీ బాగా ఇలాగా కలుపుతూ ఉండాలి. మనం 1/4 టీ స్పూన్ కాకపోయినా ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. దీన్ని కూడా ఇలాగే కలుపుతూ మనం ముందుగానే రవ్వ వేయించుకున్నాం కాబట్టి హాఫ్ రవ్వ ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్లో కూడా హాఫ్ రవ్వ ఉడికిపోతుంది. దీని మీద ఇప్పుడు మనం ఒక డంప్ పెట్టేద్దాం. ఒక 10 మినిట్స్ దాకా. ఒక 10 మినిట్స్ తర్వాత ఉప్మా రెడీ అయిపోయిందండి. బాగా ఉడికిపోయిందండి. ఉప్పు కూడా సరిపోయింది. మనం వేసిన ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకొని రెడీ అయిపోయిందండి బాంబే రవ్వ ఉప్మా. చాలా బాగుంటుందండి. ఈ ఉప్మాలోకి ఉద్ది వడలు, మసాలా వడలు, కొబ్బరి చట్నీ, వేరుశనగ పప్పు చట్నీ, శనగల పచ్చడి ఏదైనా కూడా చాలా బాగుంటుందండి. ఉప్మా ఇష్టపడే వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారు. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో నచ్చుంటే మీకు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.